Guys, welcome back to Create Gopal. Ikkada part 3 వచ్చేసాం విత్ గ్రాండ్ అండ్ గ్రాండ్ పా. ఫుల్ ట్రోల్స్ అండ్ కామెడీగా ఉంటాయి. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అదే ఒకటే మీకు మాకు చేసిన హెల్ప్. ఇక్కడ డే 1 అయితే వచ్చేసాం. బయటికి వెళ్ళిపోయి ఆ బెల్ అయితే మోగించేద్దాం. తెలుసుగా మన గురించి తెలుసుగా. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తానండి. ఎంత ఏడిపిస్తానండి? గ్రానీని ఏడిపిస్తానండి. నేను గ్రానీని ఏడిపిస్తానండి. ఇప్పుడు మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారండి. ఆ బెల్ కొట్టేసామనేసి అక్కడ ఉన్నామనేసి వెళ్ళిపోతారండి. ఓకే, త్వరగా కిందకైతే వచ్చేస్తాడు. ఫస్ట్ గ్రాండ్ పై అయితే వస్తాడు, తెలిసిందే కదా. అండ్ ఇంకోండి చెయ్యి కనబడుతుంది. యానిమేషన్ ఎవడు క్రియేట్ చేశాడు కానీ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయాలి. గేమ్ మాత్రం థ్రిల్గా ఉంది. ఇప్పుడు గ్రాండ్ వచ్చింది, పట్టించుకోకుండా వెళ్ళిపోతారండి. వదిలే, మీరు వెళ్ళండి, నేను తర్వాత ఎప్పుడైనా వస్తాలే. నేను ఎప్పుడైనా అదండి. పైకి వెళ్ళిపోయి ఏమైనా ఉన్నాయా ముందు చూసేద్దాం. ఏమైనా ఉన్నాయా ఖాళీ లోపలికి వెళ్ళి చూద్దాం. నో ఎంత బాగా అవుతుందమ్మా కర్రీ ఎంత బాగా అవుతుంది అనుకుంటూ. ఇక్కడ గన్ను ఉంటే అంత బాగుంటుంది మనకి. ఓహో, మనకు దొరికింది. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండానికి మించి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమన్నా తీసేసుకుందాం. అండ్ ఇక్కడ ఏం లేదు వచ్చేసిందిరా బాబు. తీసుకో చెప్పు. అండ్ ఇక్కడ కిందకి వెళ్ళిపోదాం. గ్రాండ్ పోతాడో అలా చూద్దాం. కిందకి వెళ్ళిపోదాం. పదా కిందకి రావట్లేదు. మళ్ళీ మనకి ఎందుకు లేదు, సడన్గా వస్తే బ్యాల్ అవుతాం. పైకి వెళ్దాం. ముందేమో అన్నాడమ్మా. పైకి వెళ్ళి చూసుకుందాం ఏమన్నా ఉంటే. అంట వచ్చామా, పైకి వచ్చే ఏంటి ఫోటో తెస్తున్నావు? రా 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 నిన్ను పేలుస్తానులే. ఇక్కడ మనకి సెక్యూరిటీకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది తీసుకొని పక్కన పడేసి సెక్యూరిటీకి అయితే తీసేసుకుందాం. సారీ అండి, తాళం తీసుకున్నందుకు సారీ అండి. అండ్ ఇక పైగా ఏం లేవు. పిక్చర్స్ దొరికితే చాలు గైస్. మనకు బుల్లెట్లు ఎన్ని కావాలంటే వస్తాయి. డైనింగ్ టేబుల్ మీద ఒకటి ఉంది పిక్చర్. ఓకే, గ్లాస్ ఫ్యూజ్. మనం బోట్ ఎస్కేప్ కాబట్టి గ్లాస్ ఫ్యూజ్ దాకా వెళ్దాం. సపోజ్ మ్యాక్సిమం చెప్తున్నా బోట్కి దొరికింది. పైకి ఎక్కేద్దాం. పైకి ఎక్కేసి ఏమన్నాయో చూసేద్దాం. వీలు అండ్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమో ఓపెన్ ఏం లేవు, ఖాళీ గాయస్. ఏమన్నా తీసుకుందాం. తీసుకొని ఉత్తినే తీసుకుందాం ఫార్మాలిటీ. మనమైతే బోట్ ఎస్కేప్ ఇది ఎందుకు తీసుకున్నాం నాకే అర్థం కాదు అప్పుడైతే. ఓహో, వెపన్కి. ఓకే, టేక్ ఇట్ అండ్ ఓపెన్ ఇట్ అండ్ గో ఇట్. కిందకి వెళ్ళిపోదాం. అది ఓపెన్ చేసేసి వీళ్ళని 2 నిమిషాలకి రెస్ట్ ఇస్తే ఇద్దరికి మంచి స్లీప్ వేస్తారు. పాలు తాగేది పసిపిల్లల్లాగా. టేక్ ఇట్ దండ తీసుకొని బుల్లెట్ ఎక్కించుకొని బయటికి వెళ్ళిపోదాం. భయమేలే. ఇప్పుడు రండి. ఒక్కడిని కాదు షేర్ ఖాన్, ఇద్దరిని పంపి గ్రాండ్ పాని. ఓకే, పైకైతే వెళ్ళిపోదాం. అమ్మ మ్యాక్సిమం హెడ్ వే పెట్టాను గాయస్. డే 2 వెల్కమ్. పార్ట్ 2లో పార్ట్ 1లో డే 2కి వెళ్ళలేదు, డే 1లోనే గెలిచేసాం. వెళ్ళి మనం బెల్ అయితే మోగిచ్చేయాలి. నేను ఇది మాత్రం మానను. ఏం చేసుకుంటావు చేసుకో, ఇది మాత్రం మానను. ఇప్పుడు మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. తొందరగా వచ్చే గ్రాండ్ పా వచ్చాడు, గ్రాండ్ అవుతారు. ఇద్దరు ఒకేసారి వచ్చేసారి. ఈసారి పైకి అయితే వెళ్ళిపోదాం. తొందరగా గుండు మీద షార్ట్ అయిపోతే నా రివెంజ్ కంప్లీట్ అవ్వదు. ఓకే, ఇది తీసేసుకుందాం.
ఇప్పుడు నా రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. రావాలి వచ్చాడు గ్రాండ్ పా వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. నేను ఇప్పుడు పేలిస్తే నీకు కూడా ఓడికి భలే పడ్డాడు గాయస్ ఎగురుకుంటూ. ఇప్పుడు గ్రాని కూడా అలాగే వచ్చేసి వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్. ఎంజాయ్ లైఫ్ పండగ. భలే ఎగిరింది గాయస్, ఎంజాయ్ పండగ అనుకుంటూ. నిజంగా నైస్ క్లైమేట్. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చెయ్యండి, ఉన్న బుల్లెట్ తీసేసుకుందాం. ఇందులో ఏమో చూద్దాం. అమ్మయ్య క్రోబాల్ దొరికేసింది. ఇప్పుడు తీసుకుని పరుగుతాయి, మనకైతే దొరికేసింది. అండ్ ఇక్కడ మంచి రెస్ట్ వచ్చింది ఇద్దరికైతే. కటింగ్ ప్లేయర్ తీసుకెళ్దాము. సరే పైకి తీసుకెళ్దాం. పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఎందుకన్నా యూజ్ అవుద్ది. అలా సరే చేస్తూ ఉంటే మనం కూడా వేల అవుతాం గాయస్. అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. మీలో ఎంతమంది గ్రానీ ఆడుతున్నారో ఆడే వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఆడిన వాళ్ళందరూ నో అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి 10 సబ్స్క్రైబర్స్ మొదటిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ ఇక్కడ కూడా ఓపెన్ చేస్తే ఒక గాల్ వదిలిపోద్ది గాయస్. ఓపెన్ ఓకే, సాయిల్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇలా వస్తే మాత్రం బేల గాయస్. గన్ అయితే తీసేసుకుందాం. ఇంకొక బుల్లెట్ అయితే తగ్గింది మనకి. ఇక్కడ కిందకి వెళ్దామంటే ఇప్పుడు గ్యానీ వస్తారేమో నా భయం. ఎందుకన్నా మంచిది అక్కడ ఉంటుందిగా బెడ్రూమ్లో మర్చిపోయాను. అది ఉంది, చాలా బాగుంటుంది. మంచి సాటిస్ఫాక్షన్ గాయస్. మనల్ని కొట్టి మనమే షూట్ చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది గాయస్. ఇక్కడైతే చాలామంది అయితే మనకి 10 సబ్స్క్రైబర్స్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాగే చాలా గేమ్లు అయితే ఆడతాను. నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో మీరే చెప్పండి, నేనే ఆడతాను. ఓకే, పిక్చర్స్ ఏం దొరకట్లేదు మ్యాక్సిమం మనకి. పిక్చర్ దొరికితే గేమ్ కొంచెం ఈజీగా అయింది. గ్రానీ వచ్చింది, గ్రానీ రావాలి. గ్రానీ చివరికి మనకి స్పీకర్ కూడా తిడుతుంది గాయస్. స్పీకరే మనల్ని తిడుతుంది. ఇప్పుడు తాత గ్రానీ అండ్ గ్రాండ్ పా పరిగెత్తుకుంటూ వస్తారు మనం పాట పెట్టామని. డీజే పాటలతో రావాలి. ఏం లేదు చూస్తాం, ఎందుకు చూడడం ఇంకా మర్చిపోయి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఫ్లోలో సౌండ్ వచ్చింది, సౌండ్ చేద్దాం. డోర్ లాక్ మంచి సౌండ్ వచ్చింది. ఇప్పుడు కంపల్సరీ ఇద్దరు లోకలు వస్తారు. తొందరగా ఎంత తొందరగా ఉంటే అంత మంచిది గాయస్. డే 2లో గెలుద్దాం అని. ఈ డే 2లోనే గెలవాలి. వచ్చిందమ్మా. ఆహా, ఎప్పుడు చూసినా గ్రాండ్ పాకే అన్యాయం జరుగుతుంది గాయస్. ఎప్పుడు చూసినా ఎగురుతున్నాడు పైకి. ఎలాగున్నాయి ట్రోల్స్ కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం నాకు ఈ ట్రోల్స్ పెట్టడం. అండ్ ఇక్కడ ఇద్దరు భలే పడుకున్నారు. మంచం మీద పడుకోబెట్టాల్సింది ఇద్దరిని. భలే సాటిస్ఫాక్షన్ ఎత్తడైతే మనం ఇక్కడికైతే ఫాస్ట్గా వెళ్ళి ఆయిల్ పోసేసి పైకి వచ్చేసి మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఫాస్ట్గా పోసేద్దాం. పైకి వెళ్ళిపోదాం. ఫుల్ పోసాను లేదా ఏమోలే, స్టీరింగ్ పెట్టినప్పుడైతే చూసుకోవచ్చులే. కానీ అప్పుడే లేచిపోయారు. అప్పుడే అయిపోయింది 2 మినిట్స్. అండ్ ఇక్కడైతే మనం గన్ అయితే మళ్ళీ తీసుకుందాం. ఎందుకన్నా మరి దాని వస్తారు. బుల్లెట్లు గాయస్. మళ్ళీ కిందకి వెళ్ళాలి మనం. త్వరగా కిందకి ఇక్కడ ఉన్నాయి లేదు చూద్దాం. ఉన్నాయి. త్వరగా ఫాస్ట్గా ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఒక్కొక్కళ్ళు కాదు గ్రానీ, ఒకేసారి మీ ఇద్దరు వచ్చేయండి. ఇద్దరిని ఎగేస్తా. ఓపిక. ఓపెన్
ఎవరు లేరు. పైకి వెళ్ళిపోదాం. మనకేమన్నా యూజ్ అయిందో లేదో చూసి అప్పుడు ఓపెన్ 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 సుప్రభాతాలు వాడాలి. ఇక్కడ ఏదో మనం టార్గెట్ స్టాప్ అండ్ టేక్. ఇప్పుడు వస్తారు నాకు తెలిసి ఒక్కొక్కరు. తొందరగా వస్తే తొందరగా మంచిది గాయస్, చాలా తొందరగా వస్తే చాలా మంచిది. లోపలికి వెళ్దాం. సౌండ్ నాకు తెలిసి డోర్ అయితే ఓపెన్ చేసిద్ది. ఎందుకన్నా మంచిది రానట్టుంది అనేది పోదాం. రాదు నాకు తెలిసి, ఇంకా రాదులే. ఉన్న ఒక్క బుల్లెట్ కూడా తీసేసుకుందాం. మళ్ళీ వీళ్ళిద్దరు వస్తే ఇబ్బంది అయిపోద్ది. పైగా కింద తిరగాలి గాయస్, అదే తలకాయ నొప్పి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సౌండ్ చేద్దాం. ఇప్పుడు కంపల్సరీ వస్తుంది గ్రానీ అండ్ గ్రాండ్ పా. ఆడుకుందాం ఇక్కడ మనం. ముత్యాల చెమ్మ చెక్కాలి, మిరపాయల చెమ్మ చెక్కాలి. ఆడుకుందాం. గ్రానీ తొందరగా అమ్మ వచ్చేదా సౌండ్ చేస్తూనే ఉంటాను గాయస్. చాలామంది అనుకుంటారేమో గ్రానీ 1 ఆడకుండా గ్రానీ 2 డైరెక్ట్గా ఆడుతుందని. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. గ్రానీ 1 మనకి అంత ఎక్స్పీరియన్స్ దీనికన్నా కష్టం ఎక్కడా ఉండదు గాయస్. ట్రై చేసాం, ఒకసారి గెలిచాను కానీ ఓడిపోయాను. గెలిచేదాకా వెళ్ళాను, ఓడిపోయాను. వచ్చిద్ది నాకు తెలిసి, కంపల్సరీ వచ్చిద్ది. అనసూర్య అదేదో హీరోయిన్ పేరు ఉంటుంది గాయస్. ఆ ప్లేస్లో ఏమైనా పెట్టాలి గ్రానీని. మళ్ళీ సౌండ్ చేద్దాం. బలైనవుతున్నాడు పళ్ళు వేసుకొని. గ్రానీ రావాలి, గ్రాండ్ పా దొరికాడు. నా చేతిలో ఉన్నాడు ఇప్పుడు గ్రాండ్ పా. గ్రానీ తొందరగా అయితే రావాలి అని కోరుకుంటున్నాను. మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. వచ్చిందమ్మా వయ్యారి, వచ్చిందమ్మా వయ్యారి. పేల్చేద్దాం, పేల్చేద్దాం. మంచి పోజ్ ఇచ్చింది గాయస్, మంచి పోజ్ ఇచ్చింది అమ్మగారు. మంచి పోజ్ ఇచ్చారు. అబ్బో బుల్లెట్లు లేవు, వదిలేద్దాలే. అబ్బో నెత్తి మీద నుంచి వెళ్ళిపోయాము. సౌండ్ అయితే చేసేద్దాం. సౌండ్ చేసినా లేగలే కానీ మన పని మనం తీసుకున్నాం. ఫ్యూజ్ అయితే తీసుకుందాం. ఏహే తీసుకో. అండ్ గో టు డౌన్. లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. ఫ్యూజ్ అయితే ఫాస్ట్గా పెట్టేసి ఫాస్ట్గా డే 2లోనే గెలవాలనుకుంటున్నాను. డే 2లో గెలిస్తే మంచి థ్రిల్ ఉంటుంది గాయస్. మీకు కూడా పార్ట్ 1 డే 1, పార్ట్ 2 డే 2. ఇప్పుడైతే మనకి ఇంకా స్టీరింగ్, ప్యాడ్లాక్, బోట్కి కావాలి. బోట్కి దొరికేసింది. ప్యాడ్లాక్ స్టీరింగ్ మాత్రమే మనకైతే కావాలి. ఇక్కడ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు గని తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి బుల్లెట్లు తీసేసుకుందాం. ఫాస్ట్గా నడవట్లేదు. గ్రానీలో ఉన్న హ్యూమన్ ఎవరు మనకి కనబడ్డు. మ్యాక్సిమం టెక్కు టెకింగ్ అండ్ పైకి గోయింగ్, అప్ స్టేజ్ గోయింగ్ అండ్ +4 ఈజ్ కమింగ్. ఎంత ఇల్లు కట్టుకుందమ్మ గ్రానీ, ఎంత డబ్బు ఉందో దానికి. బలిసిందే. ఏం తింటుందో ఏంట, దట్టంగా ఉంటుంది కర్ర పట్టుకొని. పడే అమ్మ పాడగా ఏదో చిరాగేసి. అబ్బా మనం కూడా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఏదో సౌండ్ చేద్దామని మ్యాక్సిమం వస్తే సర్లే అలాగే ఓపెన్ చేసి రెంచ్ తీసుకొని వెళ్ళిపోదాం. పర్లేదు పైన ఉంది. ఫాస్ట్కి వెళ్ళి ఆ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఆపేయాలి మనం. పార్ట్ 1 అంటే ఈజీలో పెట్టుకున్నాం, గెలిచేసాం. పార్ట్ 2 డే 1లోనే. ఇది హార్డ్. 2 సార్లు టాప్ అని వేసింది మొహాల మీద. సిగ్గులేదు. అమ్మ గన్నేది కింద చూసినప్పుడు కింద పడలేదు కదా గాయస్.
ఇంకేమో ఏంటో తల్లకాయ నొప్పి వస్తుంది. నీకోసం వచ్చాను, రా రా రా. నేను రావా? దా గుండుదాన్ని పేల్చేయాలి పట్టుకొని గుండుదా. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తానండి నేను. అమ్మని కాదండి, నిన్ను కూడా ఏడిపిస్తానండి. గుండు మొహం వేసుకొని. ముందు అక్కడ ఏముందో చూడలేదు మనం, వచ్చేతను షూట్ చేసి మర్చిపోయి బుల్లెట్ రోడ్ చేసుకొని. నాకు వణికింగ్స్. వామ్మో టైట్ అయిపోయినాయి. ఎన్ని మెలికలు తిరిగిందమ్మా పాములాగా. ఇప్పుడు అంతే, తాత కూడా వస్తాడు. డుక్ 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 అని సౌండ్ వస్తుంది. హార్ట్ బీట్ తొందరగా. పద 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 పద. ఏడమ్మా గ్రాండ్పా. ఈ సందర్భంలో కూడా నీకోసం పాట వేస్తే మరీ చీప్గా ఉంటుంది గ్రాండ్పా. తొందరగా వచ్చేయాలి. డుక్ 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 అని సౌండ్ వస్తుంది. వదిలే, మీరు వెళ్ళండి, నేను తర్వాత. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చేసాడు పెద్ద గుండోడు. ఇప్పుడు ఆగిందమ్మా హార్ట్ బీటు. మీరు వెళ్ళండి, అందుకే అన్నాను. చూసారు కదా, ముందు ఇక్కడ ఏముందో చూడాలి వెళ్ళి. మనకు ఉపాయకరమైన ఉండాలనుకుంటున్నా. నీ కోసం స్పైడీని చంపాను కదే. సారీ స్పైడీ. మంచి నిద్ర తీసుకున్నావులే. పోనీలే, పిక్చర్ అయినా తగ్గింది మనకి. పిక్చర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా ముందు మనం అయితే. గ్రాని అప్పుడే మాయమైపోయింది గాయస్. ఫస్ట్ మనం అయితే పైకి వెళ్ళిపోయి పిక్చర్స్ అయితే లోడింగ్ అయితే చేసేయాలి. పద తొందరగా. 3 పిక్చర్లు అయితే తెచ్చేసుకున్నాను. ఇంకొకటే మనకి ఇంకా గన్నుతో పని. షార్ట్ గన్ తీసుకుందాం, అది లాంగ్ గన్నే తీసుకుందాం. ఇది కూడా తీసేసుకుందాం. ఏముందో చూడాలి. మనకి ఆతృత ఆగదు. మనకి ఆతృత ఆగదు గాయస్, మనకి ఆతృత ఆగదు. పదండి పైకి పదండి. ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది మనకి. ఫస్ట్ ట్రై చేశాను గాయస్ బోట్ ఎస్కేప్. మీ గేమ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా డే 5లో గెలిచేదాకా బోర్డు దగ్గర దాకా వెళ్ళాను. బోట్ లోపలికి వచ్చింది గ్రాని, మనకి వేసింది గైస్. ఓకే, పైగా వెళ్ళిపోదాం. పిక్చర్స్, కటింగ్ బ్లేడ్ అండ్ గన్ అయితే దొరికేసింది. ముందు అక్కడ పిక్చర్స్ అయితే పెట్టేయాలి మనం ఫాస్ట్గా. ఇందులో ఏముందో చూద్దాం. ఫస్ట్ ప్యాడ్లాక్ ఉంది అనుకుంటున్నా. ప్యాడ్లాక్. పోన్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయో ఏమిటి. ఓకే, ముందైతే పిక్చర్స్ పెట్టేద్దాం మనం. పిక్చర్ అండ్ లాస్ట్ పిక్చర్స్ అయితే పెట్టేసాం. గన్ అయితే తీసుకొని షూట్ చేసి ఇది ఒక మంచి టైం పాస్ గాయస్. గ్రానీలో ప్రాఫిట్ అండ్ మంచి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బాగున్నాయండి సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఒకటే లాస్, కొంచెం అప్పట్లో అన్నీ మాయమైపోతాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాయి. అయిపోయింది. బుల్లెట్ తీసుకున్నాం. చూసారుగా, ఇది మాయమైపోతుంది. మళ్ళీ నొక్కాలి. అది అర్రే తప్పు. అండ్ టేకింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ నొక్కేద్దాం, ఎందుకన్నా మంచిది. మళ్ళీ పోతాయి. అందుకని చూసారుగా, మీ ముందే మాయమైపోతుంది. 100 పైన నొక్కేసాను గాయస్. అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ ఫ్యూజ్ కావాలి మనకి. స్టీరింగ్ దొరకాలి. గ్లాస్ ఫ్యూజ్ దాకా వెళ్ళలేమనుకున్నాం, కానీ వెళ్ళాం. కింద దిగిపోదాం అంటే అదే భయం. ఏదైతే అది అయింది గాయస్, మొత్తానికి వెళ్ళిపోవడమే. ఏదైతే అది అయింది. అమ్మాయి వెళ్ళిపోయాం. పెద్ద తొందరగా తెరగా మళ్ళీ సౌండ్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చింది మాటలు. గ్రాని చాలా అంటే చాలా హర్ట్ అయింది గాయస్. గ్రాండ్పా ఒకసారి ఎగిరాడు. గ్రాండ్పా చాలాసార్లు ఎగిరాడు. ఇది ఒకసారి ఎగిరినందుకే ఫీల్ అయిపోతుంది. అండ్ గ్రాండ్పా కూడా తొందర వస్తే చాలు.
గ్రాండ్ పా చేతిలో ఒక్కసారి కూడా తన్నించుకోలేదు, గ్రాని చేతిలోనే రెండు. ఎక్కడే గ్రాండ్ పా గడికి చెవుడు ఎంత చేసుకోరాడు పెట్టడు. ఓకే, ఫాస్ట్గా రావాలి. గ్రాండ్ పా ఇక మామైపోతుంది. మళ్ళీ 2 నిమిషాలు అయిపోయింది గాయస్. అప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది. 2 minutes. బయటకు వెళ్ళిపోదాం, వాడు ఎప్పుడు వస్తాడులే కానీ గ్లాస్ ఫిష్ తీసుకొని వెళ్ళిపోదామా లేకపోతే అండ్ ఫాస్ట్ వెళ్ళిపోదాం. పద. గ్లాస్ ఫ్యూజ్ పెట్టకపోతే బేల. ఫస్ట్లో నేను ఆడినప్పుడు గ్యాస్ ఎక్కించిన కొత్తలో ఏం మనకు తెలియవు, గ్లాస్ ఫ్యూజ్ పెట్టలేదు. టాప్ పడి కింద పడ్డాను, తెచ్చాను అంతే. స్టీరింగ్ తీసేసుకుందాం. వెళ్ళిపోయి ఇక్కడైతే హెలికాప్టర్. నెక్స్ట్ ఇదే పార్ట్ 4లో హెలికాప్టర్ ఎస్కేప్ కమింగ్ సూన్. వెయిట్ చేయండి. ఏదైతే అది అయింది, వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వచ్చింది మా గ్రాని. దిగద్దాం పదా. మన దగ్గర ఒక్క బుల్లెట్ ఉంది గాయస్ ఇప్పుడు. అయ్యయ్యో, షార్ట్ గన్ ఏమో స్టెప్స్ మీద ఉంది, లాంగ్ గన్ ఏమో దీని దగ్గర ఉంది. అసలు చెయ్యి. గ్రాండ్ పై ఏమో ఈజీ హ్యాండ్ చేసేయచ్చు. గ్రానీయే గడికి మొహంది కర్రీ ఫాస్ట్గా. ఇంతే పార్ట్ 1కి పార్ట్ 2కి ఇచ్చిన సపోర్ట్ పార్ట్ 3కి కూడా పార్ట్ 4కి కూడా ఇవ్వండి. కుదిరితే పార్ట్ 5 డోర్ ఎస్కేప్ ఇద్దరితో పెట్టాను. కుదిరితే చెప్తాను పార్ట్ 4లో ఆడతానో లేదో అని. మీరు ఈ థర్డ్ పార్ట్ కూడా అంత సపోర్ట్ ఇవ్వండి. మిగతా గేములు చూద్దాం, ఆడదాం. వాంబో సడన్గా వచ్చాడు గైస్. టైట్ అయిపోయినాయి మనకి, అన్ని బాడీ పార్ట్స్ మొత్తం టైట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ గ్రానీ ఆ సౌండ్ వినైనా రావాలి. వచ్చిద్ది. స్టీరింగ్ తీసుకుందాం, వెళ్ళిపోదాం. ఆ తలుపు డోర్ ఎలాగో ఓపెన్ చేసి ఉందిగా, వెళ్ళిపోదాం. సైలెంట్గా వెళ్దాం. నిజంగా హారతులు ఇవ్వాలమ్మా తల్లి. డే 2లోనే గెలుద్దాం అనుకున్నా, ఇప్పుడు డే 3 కూడా వచ్చేసింది గాయ. ఓకే, బిల్లు కొడదామా కొట్టద్దా? కొడదాం. ఇది మాత్రం మనం గాయస్. ఇద్దరు వస్తే మంచిది. ఫస్ట్ గ్రాని వస్తే అస్సలు మనకి వర్కౌట్ కాదు. ప్లాన్ అంటే మొత్తం ఫెయిల్ అయిపోద్ది. అమ్మయ్య, మన గ్రాండ్ పా ఉన్నాడు, బతికిస్తాడు. ఫాస్ట్గా రా. అది గో. పైకి వెళ్ళి ఆ స్టీరింగ్ తీసుకోవాలా వద్దా? స్టీరింగ్ పెట్టేసి ప్యాడ్లో పెడితే చాలు గాయస్, ఇంకా అయిపోద్ది మన గేము. ఏముండదు. అబ్బా, ఇక్కడ మర్చిపోతున్నాను. గన్ తీసుకుందాంపా. ఓకే, షార్ట్ గన్ తీసుకొని ముందు వాళ్ళని వేసేద్దాం. టప్ సౌండ్ వద్దాం. అలా లాంగ్ గన్, ఇప్పుడు షార్ట్ గన్. సరిపోయాం గాయస్. ఫాస్ట్గా రండి. రావాలి. ఒక్క షాట్కి 10 రూపాయలు. వదిలే, ఫార్మాలిటీ చెప్తున్నాను. వచ్చింది టాపు. అబ్బో, డ్యాన్స్ వలేస్తుంది. చిరంజీవి కన్నా నటన. రివెంజ్ కంప్లీటెడ్. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే గ్రాండ్ పాకి మాకు చిన్న అనుబంధాలు ఉన్నాయి. ఈ కర్రు మొహం దాంతో లేవు. పెట్టుకుంటే మనల్నే మోసం చేసిద్ది. 3 సార్లు దీంతోనే కొట్టించుకున్నాం కాబట్టి రివెంజ్. ఒక్క షాట్ ఖతం. ఓగాయి. ఫాస్ట్గా
మంచి పోసింది గ్రాని, మాయమైపోతుంది ఎక్కడైతే గ్రాని మనకి చూస్తున్నట్లయితే. గ్రాండ్ పా లేటెస్ట్గా వస్తాడమ్మా. అయినా గ్రాండ్ పా సార్, గ్రాండ్ పా అంతే సార్, ఫాస్ట్గా వస్తే స్టీరింగ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. మళ్ళీ ఫోన్ చేద్దాం. సరే మనం డ్రాప్ నొక్కబోయి షూట్ నొక్కిస్తాం గాయస్. ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి అయితే హ్యాంగ్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది గాయస్. గేమ్ అయిపోయి సౌండ్ 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 చెయ్యాలి. వచ్చేటట్లేరు గాయస్. ఎంత ఫాస్ట్ వస్తే అంత మంచిది. స్వర్గమేనే స్వాగతించలే ఊపిరాగానే. గ్రాని వచ్చింది, గ్రానీయే వచ్చింది గైస్. ఎందుకంటే 2 minutes అయిపోయి చాలాసేపు అవుతుంది. హార్డ్లో కూడా ఇంత పట్టింపు లేకపోతే ఎలా గైస్? హార్డ్లో కూడా ఇంత పట్టింపు లేకపోతే ఎలా? వీళ్ళు వచ్చేటట్లేరు కానీ వెళ్ళిపోదామా సౌండ్ చేద్దామా, వెళ్ళిపోదామా సౌండ్ చేద్దాం, మన కిందకి వెళ్దాం. ఓరే ఓ మై గాడ్, షా అయ్యయ్యో ఇప్పుడే వినపడాలి ఎందుకు కూడా. ఇప్పుడు రివెంజ్ కంప్లీట్గా, నా రివెంజ్ కంప్లీట్ అయిందిగా. ఇప్పుడు డబల్ రివెంజ్, రివర్స్ నాకే ఇచ్చిద్దేమో ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం కిందకి. ఏమీ లేదు గాయస్, భయం వేస్తుంది మనకి ఇక్కడ. నాకు తెలిసి ఓ మై గాడ్ పెద్ద ప్లానింగే అమ్మ, పెద్ద ప్లానింగే. ఇక్కడ పడేసి ఇలా స్టీరింగ్ పడినట్టుంది. పడింది. పద 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 ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉందా గైస్ బుల్లెట్? అక్కడ. ఓర్ నాయనో ఇంకెక్కడ మాసరా స్వామి. మూడు సార్లు గ్రాండ్తోనే తన్నించుకున్నాక ఇప్పుడు గ్రాండ్ పర్స్ కూడా తన్నుతాడు అనుకుంటాం మనల్ని. వేరి వార్ అంటాడు. ఏం చేస్తాండావు అంటుంది. లే పైకి లగాలి ఫాస్ట్గా. ఏహే ఇదో భయ్యంరా నాయనా. పద 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 పద. ఏదైతే అదైంది వెళ్ళిపోదాం అంటే అసలుకే Day 4 Day 3 ఇప్పుడు ఆడేది. రొత్తంతో మాత్రం ఆడకూడదు కదా, బ్రెడ్ మార్క్స్తో మాత్రం ఆడకూడదు ఎప్పటికైనా. ఏం రాలే వెళ్ళిపోదాం. అందకాడియలే అన్నట్టుంది మన బతుకు. పద 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 పద. ఇంకా ప్యాడ్లకు ఒకటి ప్యాడ్లకు ఒకటి మనకు కావాల్సింది. ఇక్కడ సౌండ్ చేద్దాం. టక 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 భలే వచ్చింది కదా సౌండ్. గ్రాండ్ పా కానీ గ్రానీ కానీ ఇప్పుడు సెక్యూరిటీ రూమ్లో ఉన్నారు నాకు తెలిసి. సీసీ కెమెరా పైన రెడ్ కలర్లో లైట్ వెలుగుతుంది. ఫాస్ట్గా రావాలి ఇక్కడున్నా సరే. గ్రాండ్ పా ఏం నవ్వుతున్నారు ఇల్లు? మనకి టైట్ అవుతున్నాయి గైస్ మళ్ళీ కొంచెంగా. అది అమ్మో చూశాడమ్మ గుండోడు చూశాడు.
పైకి వెళ్ళిపోదాము. ఇప్పుడు గ్రాని ఉంటే బేలా ఇద్దరు కలిసి రివెంజ్ని డబుల్ రివెంజ్గా మార్చుకుంటారు గైస్. మై గాడ్, ఇంటో ద ట్రావెల్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నట్టు అయిపోతుంది మన బతుకు. గైస్ ఫస్ట్గా ఎంత తొందరగా ఆడితే అంత మంచిది. ఇప్పుడిప్పుడే అలాంటి ట్విస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. వెళ్దామా వద్దా? వెళ్ళిపోదాం. కనబడితే మాత్రం బేలా గైస్. ఒక్కసారి కనబడిందంటే పరిగెత్తుకుని వస్తారు ఇద్దరు. గన్ 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 ఇందాలు ఎక్కడో బుల్లెట్ చూసి అక్కడికైతే వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడే చూశాను. అండ్ టేక్ ఇట్, షూట్ ఇట్, హ్యాపీ ఇట్. మా నాయనో టైట్ అవుతున్నాయి అమ్మ, మనకి టైట్ అవుతున్నాయి అమ్మ. కింద మనం బోట్ బుజ్జిని రెడీ చేయాలి. బుజ్జి ఈజ్ రెడీ అని పెట్టుకోవాలి. మన బుజ్జిని రెడీ చేయాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా గ్రాని అయితే వచ్చింది ముందు, డౌటే లేదు. చూసారుగా, టేక్ ఇట్, షూట్ ఇట్. చిరంజీవ చిరంజీవ పాలకోవా తీసుకోవా. గ్రాండ్ పా ఏం చేస్తాలే అంటే ఆడు కొడితే మాత్రం చంపలు అటు ఇటు వాసిపోతాయి గైస్. అందుకని ఆడితే ఎప్పుడు కొట్టించుకోకూడదు, మనకి అవమానం. వచ్చాడు. అమ్మో మీ అక్కని తోసేస్తున్నారా చూసుకో. ఓ మై గాడ్. మహారాజయ్యా గుండోయ్యా. ఓ అబ్బా, బుల్లెట్ మాయమైపోతుంది అమ్మ తల్లి గ్రాని. అమ్మో దాని ఫేస్ అయితే భయం వేద్దామా మాయమైనప్పుడు. ఈడ్చుడు మంచి జోబులో చెయ్యి వేసుకొని మంచి పోజ్ ఇచ్చుకున్నాడు. ఆహా ఏంట్రా 2 నిమిషాల దాకా ఎక్కడే ఉండాలేటి? మీ అక్కలు వేసిపోద్ది మళ్ళీ. పద ఫస్ట్గా పద. ఏంటి అవుతుంది ఉండాలి ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి సేఫ్కి తీసుకొని ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోయి గైస్, సేఫ్కీలో పేడలాక్ ఉంటుందా లేకపోతే డోర్ హ్యాండిల్ ఉంటుందా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళకి ఇక లైక్ అయితే నేనైతే కొడతాను. అండ్ ఇక్కడ కామెంట్ చేయండి గెస్ట్ చేసిన వాళ్ళు. అండ్ ఇక్కడ పేడలాక్ ఉంది. పేడలాక్ అని ఎంతమంది గెస్ట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ వాళ్ళకి కంగ్రాట్స్. అండ్ ఇక్కడ ఒక గేట్ ఓపెన్ చేసేసి ఇంకా బోట్లోకి తీసుకొని ఇంకా పరిగి ఒక్క క్షణం కూడా ఇంకా ఈ ప్యాడ్లోకి ఓపెన్ చేసేసి ఇంకా పరుగు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాం. ఇంక ఈ బోట్లోకి ఎక్కడ చూసాం మనం? సెక్యూరిటీ రూమ్లో చూసాం మనం. మన తాత మన గ్రాండ్ పా ఉన్నాడే, టీవీలు చూస్తాడు వెళ్ళి. అన్ని టీవీలు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడో ఏంటో కానీ ఇల్లు మాత్రం అంత శుభ్రంగా ఉందో. నార్మల్ హార్డ్లో పెట్టుకొని నేను డార్కర్లో ఇంకా పెట్టుకోవాలి. డార్కర్లో మనం ఆడడం అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ మళ్ళీ షూట్ చేసేసి వెళ్దామా? ఓకే, సౌండ్ డ్రాప్. ఇప్పుడు అక్క వచ్చిద్దో అన్నయ్య వస్తాడో చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేదో సౌండ్ చేస్తూనే ఉంటాం మనం, తెలుసుగా మన గురించి. ఫాస్ట్గా రావాలి. ఎంజాయ్ పండుగ గైస్. దగ్గర వచ్చేసింది, అక్క వచ్చింది. గన్ను తీసుకొని టప్. ఓమ్మో ఎక్కేస్తాం. అమ్మో లంగా వేసుకెళ్ళి అలా మొత్తం కనబడిపోతుంది. సిగ్గులేదు గ్రానికి. ఎంత ఇల్లు కట్టుకుంది, డ్రైవర్ కొనుక్కోవడం తెలియదు. నైట్ వేసుకుని తిరిగేది పొద్దుగూగులు. ఫాస్ట్ అన్నయ్య బాయ్.
సీటాటా ఇంకో నీకు అన్నీ తీసుకో, ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు దాసుకో. ఇంకా మన బుజ్జిని రెడీ చేసి నెలల్లో కొట్టుకొని వెళ్ళిపోవడమే తెలుసుగా. అండ్ ఓపెన్ ఇట్, టేక్ ఇట్ అండ్ గో టు డౌన్. ఏ ఆపది లేకుండా కిందకి వెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంటుగా, ఫాస్ట్గా గాయస్. ఇప్పుడైతే గేమ్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇల్లు మొత్తం మంది నిద్రిచ్చేసాం ఒక షాకు. నెక్స్ట్ టైం హెలికాప్టర్ ఎస్కేప్ కమింగ్ సూన్ పార్ట్ 4. కుదిరితే డోర్ ఎస్కేప్ కూడా గ్రాండ్పాతో గ్రానీతో పెట్టుకుంటాను. ఓకే ఇప్పుడు పెట్టేద్దాం. లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ అవుతే నాకు పిచ్చెక్కిద్ది గాయస్. ఏమైంది? ఓ గాయస్, ఫ్యూయల్ ఫుల్గా పోయలేదు మనం. ఫ్యూయల్ ఫుల్గా అయితే పోసేసాం. అండ్ తాళం తీసుకొని ఇంక వెళ్ళిపోదాం. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.